గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 14వ దశకంలో ఉన్నాం. కపిలోపాఖ్యానం. సమనుస్మృతకపావకాంఘ్రియుగ్మః సమనుః పంకజసంభవాంగజన్మ. సమనుస్మృతతావకాంఘ్రియుగ్మః సమనుః పంకజసంభవాంగజన్మ. నిజమంతరమంతరాయ హీనో చరితం తే కథయన్ సుఖం నినాయ. ప్రభు, బ్రహ్మదేవుని శరీరము నుండి జన్మించిన మనువు ప్రతిదినము నీ పాదపద్మములను ధ్యానిస్తూ నీ దివ్యగాథలను కీర్తిస్తూ ఉన్నాడు. అందువలన అతడు నిరాటంకముగా నీ గాథలను గానం చేయుచూ తన మన్వంతరమును సుఖంగా గడిపాడు. సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో ద్రుహిణక్షాయ భవస్తదీయవాచా ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవన్ స్వామయుతం సమాశిషేవే. భగవన్, ఆ సమయమందు బ్రహ్మదేవుని శరీరఛాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివృద్ధి చేయుటకు పూనుకొన్నాడు. అందువలన స్వభావత సుందరుడవైన నీ పాదపద్మములను స్మరించుచూ కొన్ని వేల సంవత్సరములు తపస్సును ఆచరించాడు. గరుడోపరికాలమేఘ కమ్రం విలసత్కేళి సరోజ పాణి పద్మం హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ. ప్రభు, అనన్యభావంతో నీ పాదపద్మములను స్మరించుచూ తపస్సు చేయుచున్న కర్దమ ప్రజాపతి అనుగ్రహింపదలచి నీవు ప్రత్యక్షమైనావు. గరుత్మంతునిపైనున్న నీ ఆకారము నీలమేఘము వలె అందంగా ఉన్నది. విలాసమునకై పట్టుకున్న తామర పువ్వు నీ కరపద్మమున విరాజిల్లుతూ ఉన్నది. నీ ముఖమందు చిరునవ్వు కనిపిస్తున్నది. అటు నీ దివ్య సుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి నీవు దర్శనం ఇచ్చావు. స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీ కపిలంచ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూ. దేవా, కర్దమ ప్రజాపతికి నీ దర్శనమైనంతనే అతడు ఆనందపరవశుడయ్యాడు. ఆయన ఒడలు పులకరించింది. అనంతరము అతడు ఉన్నర్చిన స్తోత్రములకు మిగులు సంతుష్టుడవై నీవు ఆ ప్రజాపతికి ఇలా వరాలు ఇచ్చావు. ఓ కర్దమ ప్రజాపతి, మనువు పుత్రికయగు దేవహూతి నీకు భార్య అవుతుంది. మీకు 9 మంది కూతుళ్ళు కలుగుతారు. నేనే స్వయంగా కపిలుడు అని పేరుతోని మీ దంపతులకు పుత్రుడనే అవతరిస్తాను. నీవు ఈ తనువును చాలించిన పిమ్మట వైకుంఠానికి చేరతావని వరమును ప్రసాదించిన తరువాత నువ్వు అంతర్ధానమైనావు. సమనుష్యత రూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా భవదీరిత నారదోపదిష్టః సమగాత్ కర్దమమాగతి ప్రతీక్షం. స్వామి, నీవు మనువుతో అతని పుత్రిక అయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇమ్మని చెప్పున్నట్టు బ్రహ్మమానస పుత్రుడైన నారదుని ప్రేరేపించావు. అతడు మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపాడు. అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూపను, గుణవతి అయిన తన కూతురకు దేవహూతిని వెంట పెట్టుకుని కర్దమముని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఆ కర్దమ మహాముని కూడా శ్రీమన్నారాయణుని వరము అనుసరించి మనువు యొక్క ఆగమనమునకై ఎదురు చూస్తున్నాడు. మనునోపహృతాం చ దేవహూతిం తరుణీ రత్నమవాప్య కర్దమోసౌ భవదర్చన నిర్వృతోపి తస్యాం దృఢ శుశ్రూషణయా దధౌ ప్రసాదం. ఓ ప్రభు, మనువు దేవహూతిని తనకిచ్చి వివాహం చేసినందువలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించాడు. నీ అర్చనయందు నిరతుడై ఉన్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వల్ల ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. సపునస్త్వదుపాసన ప్రభావాదయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులే నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా. కర్దమ ప్రజాపతి నీ ఉపాసనా బలము వలన తన భార్య అయిన దేవహూతి కోరిక తీర్చుటకే ఒక విమానం నిర్మించుకున్నాడు.
ఆ విమానమున పరిచారికలు కొలుచుచుండగా తన భార్య అయిన దేవహూతితో కలిసి నూతనము సుందరము అయిన రూపమును ధరించి ఆకాశ మార్గమును వివరించడం మొదలుపెట్టాడు. శతవర్షమథవ్యతీర్య సోయం నవకన్యా సమవాప్య ధన్యరూపాః వనయాన సముద్యతోపి కాంతాహితకృత్వ జననోత్సుకోన్యవాత్సీత్. ఈ విధంగా కర్దమ ప్రజాపతి తన భార్యతో కలిసి 100 సంవత్సరముల జీవితంలో సుఖంగా గడిపాడు. అతనికి మిక్కిలి సుందరులైన 90 కూతుళ్లు కలిగారు. పిదప వానప్రస్థాశ్రమను స్వీకరింపవలనని అనుకున్నప్పటికీ తన భార్య అయిన దేవహూతికి సంతోషము కలిగించుటకై పరమాత్మకు నీ అవతారమునకై ఎదురు చూస్తూ మరికొంతకాలం ఉన్నాడు. నిజభతృగిరా భవన్ నిషేవా నిరతాయామథ దేవహూత్యా కపిలస్త్వమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వవిద్యాం. దేవహూతి తన భర్త కర్దమ ప్రజాపతి చెప్పినట్లు పరమాత్మకు నిన్ను సేవించుతూ ఉన్నాడు. కొంతకాలమునకు కపిలుడను పేరుతో నీవు దేవహూతికి పుత్రుడుగా జన్మించి పరమాత్మతత్వ విద్యను లోకమున ప్రచారం చేశావు. వనమేయుషి కర్దమే ప్రసన్నే మత సర్వస్వముపాధి సంజనన్యై కపిలాత్మక వాయుమందిరేశ త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. కపిలుడను పేరుతో ప్రసిద్ధి పొందిన గురువాయూరప్ప, నీ తండ్రి అయిన కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లి అయిన దేవహూతికి మత సర్వస్వరూపమైన సాంఖ్యయోగం ఉపదేశించావు. అట్టి స్వామి, కరుణతో నా రోగములన్నింటినీ తొలగించి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.